వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టిన వీడియో ఒకటి బయటకు రావడంతో ఈసీ వెంటనే డీజీపీకి ఆదేశాలు ఇచ్చింది, అరెస్ట్ చేయండి అతన్ని అని. సరే, ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి వాటిని ఎవరూ సపోర్ట్ చేయరు, వెంటనే చర్యలు తీసుకోవాలి. కాకపోతే ఈసీ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఈవీఎం ఎందుకు పగలగొట్టాల్సి వచ్చింది? అక్కడ గంటకు ముందు వైసీపీ ఏజెంట్ని ఎందుకు చితక్కొట్టి బయటకు పంపించారు? ఆ టైంలో పోలీసులు ఏం చేస్తున్నారు? లోపల ఏజెంట్లు ఎవరూ లేకపోవడం ఏంటి? ఈ ప్రశ్నలకి ఈసీ సమాధానం చెప్పాలి. అవుట్పుట్ వచ్చేసి ఈవీఎం మిషన్ పగలగొట్టడం, కానీ ఇన్పుట్ ప్రోగ్రామ్ అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. మీడియా కూడా వైసీపీ వాళ్ళదే తప్పు అన్నట్టుగా చూపిస్తున్నారు. అసలు జరిగిన విషయం ఏంటంటే, టీడీపీ వాళ్ళు పక్కా ప్లాన్ మీద రిగ్గింగ్ చేయాలనే ఒక ఉద్దేశంతో లోపల ఉండే వైసీపీ ఏజెంట్ని చితక్కొట్టి బయటకు పంపించేశారు. ఆ టైంలో పోలీసులను కూడా మేనేజ్ చేసినట్టుగా ఉన్నారు. దాని తర్వాత డోర్స్ క్లోజ్ చేసి రిగ్గింగ్ అయితే ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆవేశంతో ఊగిపోయి వచ్చి ఈవీఎం మిషన్లను పగలగొట్టారు. అవుట్పుట్ ఈవీఎం మిషన్ పగలగొట్టడం మాత్రమే మీ అందరికీ తెలుసు. లోపల ఇన్పుట్ ప్రోగ్రామ్ ఇంత జరిగింది. వీటన్నిటికీ ఈజీ సమాధానం చెప్తుందనే ఆశాభావంతో అందరూ ఎదురు చూస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.